హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. థంబ్‌నెయిల్ చూసారు కదా. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చవచ్చు. చనిపోయేంత వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఆపేదేం లేదు. ఏదో అప్పుడు అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది, అదైంది, ఇదైంది ఇట్లా కాకుండా ఏదైనా కానీ ఐడియా డైలీ ఒక కొత్త ఆలోచనతోనే ముందుకెళ్తూ ఉండాలి. అంటే నా వీడియో చూసి ఇదే ఫాలో అవ్వమని చెప్పట్లే, కానీ చాలామంది అంటే రెగ్యులర్ మా కాల్స్ వచ్చేదాన్ని బట్టి మేము ఇట్లా అనుకున్నాం, అది అవ్వలేదు, ఇట్లా అనుకున్నాం, ఇది అవ్వలేదు. ఒకరోజు ప్రయత్నం చేసి వదిలేదు కాదండి. బిజినెస్ అన్నది ఏదన్నా సరే, ఒకరోజు ప్రయత్నం చేసి, 2 రోజులు ప్రయత్నం చేసి, తర్వాత వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, మాకు డబ్బులు దొరకలేదు, లేకుంటే ఆ పని అయిపోయింది, వీళ్ళు ఇడుతున్నారు, లేదా ఇది సేల్ అవ్వట్లేదు అని చెప్పేసి అక్కడ ఆగిపోవడం కాదు. దాంట్లో ఇప్పుడు మేము చేస్తుంది ఏంటంటే, మనం అంటే ఒక బిజినెస్ పరంగా అసలు మేము ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాము. ఇప్పుడు మనం ఎప్పుడో కంపెనీ సెప్టెంబర్‌లో స్టార్ట్ చేశాము, దసరాకి అది ఓపెన్ చేశాము, లోకల్‌లో పెద్దవాళ్ళని పిలుచుకున్నాము. తర్వాత మనము జనవరి 11కి ముఖ్యమంత్రిని గాని అంటే చాలామంది క్వెషన్ చేసిందేందంటే, "అసలు నీ దగ్గరికి ముఖ్యమంత్రి ఎందుకొస్తాడు?" దాంట్లో అడిగిన క్వెషన్. నేను అడిగేది ఎందుకంటే, నా దగ్గరికి ఎందుకు రాడు? నేను చేస్తుంది మంచిదన్నప్పుడు. ఎందుకంటే ఇండియా మొత్తంలో రైల్వే వాళ్ళు తప్ప ఒక ఉన్న ఉన్న బిజినెస్‌లో 5,00,000 మంది ఎంప్లాయ్‌మెంట్, ఒక రాష్ట్రంలో 5,00,000 మందికి ఉద్యోగాలిచ్చేంత కెపాసిటీ ఉన్న బిజినెస్ కూడా ఏది లేదు. దాంట్లో మనం డిజైన్ చేసింది అట్లా వర్కౌట్ అయింది. దాన్ని మల్టిపుల్‌గా ఆలోచిస్తున్నాం. అంటే దీంట్లో నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నాను. లేదంటే రేపు మహానాడుకి ఏం రెడీ చేస్తున్నాం అనేది కూడా చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కలవాలా. ముఖ్యమంత్రిని కలగనేసి, అరే పలానా జక్కా పెద్దన్న పొద్దుటూరులో కంపెనీ పెట్టాడు, ఎళ్లి వానికి కలిసేసి వానికి డబ్బులు ఇద్దాము, లేతే మన బిజినెస్‌ని డెవలప్ చేద్దాము, లేదా వాడేదో చేస్తుంది మంచిదని కలగంటాడా? లేతే ఎక్కడో దగ్గర మనం ఎళ్లి చెప్పుకోవాలా, లేతే మన గురించి ఎవడన్నా చెప్పాలా? మన గురించి చెప్పేంత రేంజ్‌లో అక్కడ జనాలు ఎవరు లేరు. బట్ నా గురించి నేను చెప్పుకోవాలి. నేను చేస్తుంది కరెక్ట్ కాబట్టి, నేను చేస్తుంది మంచిది కాబట్టి, మేము వెళ్ళడానికి ఎన్ని అవకాశాలున్నాయి. జనవరి 11 అనుకున్నాం, డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ మార్చ్‌లో అనుకున్నాం, ఏప్రిల్‌లో అనుకున్నాం, 30 తారీఖు ఈవెంట్ అనుకున్నాం, దానికి గాలివానొచ్చి ఈవెంట్ అయిపోయింది. తర్వాత అక్కడ మనకి ఎవరైతే అపాయింట్‌మెంట్ దొరకలేదు. తర్వాత ఇయన్నీ అయిపోను, ఇప్పుడు మహానాడులో అవకాశం వచ్చింది. రీసెంట్‌గా నిన్న 2 రోజుల ముందు మహానాడు ఆ గ్రౌండ్‌కెళ్ళి అక్కడ ఇప్పుడు అక్కడ మొత్తం చూస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు, మాధవీలత భర్త గారు శ్రీనివాస్ రెడ్డి గారితోని గాని, కమలాపురం ఎమ్మెల్యేతో గాని, లేకుంటే అక్కడ మన తెలుగుదేశం ఇన్ఛార్జీలు గాని, వీళ్ళందరితో మాట్లాడొచ్చాం. సార్ మేము అనుకున్నది P4 మోడల్. యాక్చువల్లీ P4 మోడల్ అంటే చాలామంది వీడియో చూస్తున్నా గానీ ఎవరికేం అర్థం కావట్లే. ఏదో వింటున్నాము, వెళ్తున్నాము, అడుగుతున్నారు, ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది కాబట్టి డబ్బులు పెడుతున్నాము అని చెప్పేసి వాళ్ళు అక్కడి వరకే ఆ ఇంట్రెస్ట్ పరంగానే ఆలోచిస్తున్నారు. కానీ ఫ్యూచర్‌లో లైఫ్ లాంగ్ మనం ఎదగాలి, లేదా అవకాశం ఉంది, కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ ఉందండి. చాలామంది అయిపోయింది. అంటే మొన్న మండే క్లోజ్ చేసాము. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది ఎండ్‌లెస్. డేట్లు చెప్పామంటే అక్కడ ఆగిపోయిందని కాదు. ఇప్పుడు మేము అనుకున్న దాంట్లో మళ్ళా ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ ఉంది. అది మహానాడు ముందు గాని, మహానాడు తర్వాత గాని, మహానాడులో ఒకవేళ అక్కడ నుండే మేము ఆ మోడల్‌ని కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నాము. ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ అయితే ఉంది. అది కూడా ఓన్లీ 4 మంత్స్‌కే. 4 నెలలకి. ఎందుకంటే 4 నెలలకు ఆల్రెడీ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. ఆ 4 నెలలని వస్తది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్‌కి కాల్ చేయండి. ఇప్పుడేంటంటే మహానాడుకెళ్ళి అక్కడ మేము జనరల్‌గా మహానాడులో ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసినప్పటి నుండి అప్పటి వరకు ఫోటో షూట్ పెడతారు. ఈ ఫోటో షూట్‌లో ఆల్మోస్ట్ అన్నీ పెడతారు కాబట్టి దాంట్లో మన P4 మోడల్. ఈ P4 మోడల్ ఏం చేస్తున్నామంటే ప్రొద్దుటూరులో కాదు, సపోజ్ వైజాగ్ తీసుకోండి. వైజాగ్‌లో ఫస్ట్ ఒక ఈవెంటో లేకుంటే చిన్న ప్రమోషనో ఏదో ఒకటి కండక్ట్ చేసి, ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేవాళ్ళు గానీ, ప్లస్ ఎంప్లాయీస్ గానీ వీళ్ళిద్దరిని ఒకటే వేదిక మీద తీసుకొస్తున్నాం కంప్లీట్‌గా. అంటే ఒక కొత్త లొకేషన్‌లో మనం ఎట్లా P4 మోడల్‌ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాము. ఇక్కడ మేము చేశాము. నెక్స్ట్ దగ్గర ఏం చేస్తున్నాము, మార్గదర్శి, ఇన్వెస్టర్‌ని మార్గదర్శి అంటారు. ఆయన ముఖ్యమంత్రి గారి లాంగ్వేజ్‌లో ఎవరైతే ఎంప్లాయీస్ గానీ, బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు గానీ బంగారు కుటుంబం అంటారనమాట. దీంట్లో ఇన్వెస్టర్స్ ఉంటారు, ఎంప్లాయీస్‌ని కూడా ఒకటే వేదిక మీద తీసుకొస్తున్నాం. తెచ్చేసి మా మోడల్ ఇది, మా ప్లానింగ్ ఇదని చెప్పేసి డీటెయిల్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఇన్వెస్టర్ దగ్గర ఫండింగ్ తీసుకుంటున్నాము. వాళ్ళకి ఈక్విటీ అక్కడంతా ఒక గ్రూప్ అంటే 100 మందిని కలిపి ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి, మీరు పెట్టిన అమౌంట్‌తో మనం స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో 50% మీకు, 50% మాకు. అన్నీ పోను ఎంతొస్తే అంత. 50, 50 వైజాగ్‌లో ఎంతమందైనా పెట్టనియండి. అంటే ఆ టైం కల్లా ఒక టైమ్ లైన్ 1 మంతా లేకపోతే 30 డేసా, 50 డేసా అని పెట్టుకుంటాం. ఆ టైం కల్లా ఎంతమంది ఇన్వెస్టర్లు వచ్చి ఇన్వెస్ట్ చేసినా సరే దాంట్లో ఈక్విటీ, మన కంపెనీ బ్రాండ్ వాల్యూ వచ్చి సపోజ్ వైజాగ్‌లో పెట్టాం. 10,00,00,000 మన బ్రాండ్ వాల్యూ అనుకోండి. 10,00,00,000 రూపాయల్లో 10,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేంత వరకు పెట్టుకొని ముందు కంపెనీ స్టార్ట్ చేసినాక వచ్చే దాంట్లో మొత్తం ఎంత పెట్టాము, ఏం చేసామనేది సంబంధం లేదు. ఒక 1 మంత్ వరకు మొత్తం మనమే పెట్టుకొని, ఆ వచ్చిన ప్రాఫిట్‌లో సాలరీస్ అన్నీ పోను, అయి పోను, ఇవి పోను.
వచ్చిన దాంట్లో మీకింత, మాకింత. అట్లా ఈ మోడల్‌ని ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక సిటీ లొకాలిటీలో ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు సిటీలో మన టీమ్‌ని పెట్టాము ఆల్రెడీ. హాస్పిటల్స్ ఎళ్లి మాట్లాడుతున్నారు. తర్వాత మంచి క్రౌడ్ ప్లేస్‌లో అక్కడ ఆ క్రౌడీ ప్లేస్‌లో మళ్ళీ ఒక కొత్త ఆలోచనొచ్చి మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ అంటున్నాం మేము. మా దగ్గర గోల్డ్ షాపులు ఎక్కువున్నాయి. దగ్గర దగ్గర ఒక 1000 గోల్డ్ షాపులున్నాయి. ప్రొద్దుటూరులో గోల్డ్ అమ్మే షాప్స్ ఎన్నున్నాయంటే ఒక 1000 ఉన్నాయి. ఈ 1000 మెంబర్స్‌లో నియర్ బై 300 నుండి 350 మంది మనం రూ. 50 బిర్యానీ, రూ. 50 మీల్స్ అన్నప్పుడు వీళ్ళందరూ ఆర్డర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ చేస్తే అక్కడ మనకి షాప్ తీసుకోవడానికి లేదు. అట్లని కంటిన్యూ 2 నిమిషాలకోసారి ఆర్డర్ పెట్టడానికి లేదు. దాంట్లో లాస్ట్ టైము నన్ను ఫాలో అయిన వాళ్ళకి ఐడియా ఉండింటది. ఏటీఎఫ్ అని ఒక మిషన్ తయారు చేసాం. ఎనీ టైమ్ ఫుడ్డు. ఎనీ టైమ్ మీరు 24/7లో అందులో ఫుడ్ ఉంటది. అది వేడి వేడిగా ఉంటది. ఇప్పుడు ఇట్లాంటి మిషన్‌లు దించుతున్నాం. ఒక మిషన్ కాస్ట్ వచ్చి రూ. 1,00,000. అంటే దీంట్లో ఏం చేస్తున్నాం అంటే కంపెనీలో ఫుడ్ ప్రిపేర్ చేస్తాము. దాన్ని ప్రిపేర్ కాగానే దాన్ని ఒక మంచి బాక్స్‌లో ప్యాక్ చేసేసి తీసుకెళ్ళి ఆ హాట్ ఓవెన్‌లో పెట్టేస్తాం. వీలైతే ఎంప్లాయీని పెడతాము. లేదంటే దానికి స్కానర్ సిస్టమ్ పెడతాం. ఫోన్‌పే కొడితే భోజనం రావాలి. ఫోన్‌పే కొడితే బిర్యానీ రావాలి. ఫోన్‌పే కొడితే రాగి సంగటి రావాలి. ఫోన్‌పే కొడితే జొన్న రొట్టె రావాలి. పచ్చడి రావాలి. వాటర్ బాటిల్ రావాలి. ఏదైనా సరే మొత్తం మిషనరీ మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు మ్యాన్ పవర్‌ని నమ్మడం, లేదా మ్యాన్ పవర్ మీద మనం డిపెండ్ అవ్వడం కష్టం. అదే మిషన్ పెట్టామనుకోండి, మిషన్ ఆటోమేటిక్‌గా మనకు డేటా అంటే దీని నుండి చదువుకున్న వాళ్ళకి రేపు ఐటీ సెక్టార్‌లో ఉన్న వాళ్ళకి గూడా ఎంప్లాయ్‌మెంట్ వస్తది. అంటే ఇప్పుడు బాక్స్ పెడితే చదువు రాని వాళ్ళని పెట్టాము. అదే మిషన్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్ చదువొచ్చిన వాళ్ళకి గూడా ఉపయోగపడతది. తర్వాత సేల్స్ ఎక్కువైతది. మిగతా వాళ్ళందరూ ఇక్కడ వంట ప్రోగ్రామ్‌కి మనకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఒక్కొక్క మిషన్ కాస్ట్ వచ్చి రూ. 1,00,000 పడుతుంది. దాన్ని వెండింగ్ మిషన్ అంటారు యాక్చువల్లీ. ఎయిర్‌పోర్ట్స్‌లో గానీ పెద్ద పెద్ద మన రైల్వేలో గానీ వెండింగ్ మిషన్ అంటారు. దీంట్లో ఇప్పటివరకు వెండింగ్ మిషన్‌లో కూల్ డ్రింక్‌లు, తర్వాత వాటర్ బాటిల్స్, తర్వాత సమ్ స్నాక్ ఐటెమ్సే వచ్చాయి గానీ ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేయలేదు. ఫుడ్ ఫస్ట్ టైమ్ ఇట్లా తీసుకొని రావడమే ఫస్ట్ కంపెనీ మనదైతే. ఫుడ్‌ని ఇట్లా మిషన్‌లో పెట్టి అమ్మేవాళ్ళు ఇంతవరకు ఎవరు రాలేదు. అట్లా మనం అన్ని హాస్పిటల్‌లో అంటే మేము హాస్పిటల్స్‌లో మాట్లాడిన కారు ఇక్కడ ఎక్కడో టెంట్ ఏసేసుకొని మళ్ళీ డెలివరీ బాయ్‌కి ఛార్జ్ పెట్టి ఇవన్నీ చేసే బదులు డైరెక్ట్ మనం మిషన్ పెట్టామనుకోండి. అంటే ఏటీఎం లాగా ఒక 5, 6 రూట్‌లో నువ్వు ఏ టైం కొట్టినా సరే నీకు ఫుడ్ వచ్చేటట్టు ఈ 5 హాస్పిటల్‌లో, 10 హాస్పిటల్‌లో కలిపి ఒకటేసారి. ఎందుకంటే ఆల్రెడీ లోపల ఇన్ఫార్మ్ చేస్తున్నాం. అక్కడ ఆల్రెడీ ఏటీఎఫ్ అని చెప్పి మిషన్ ఉంది. ఎనీ టైమ్ ఫుడ్ అన్న మిషన్ ఉంది. మీరు అక్కడికెళ్ళి తీసుకొని రూ. 50 భోజనం అని చెప్పేసి హాస్పిటల్ డాక్టర్ గాని, రిసెప్షన్‌లో ఉన్నోళ్ళు గాని, నర్స్ గాని ఎవరైనా సరే మన గురించి ప్రమోట్ చేస్తారు. ఇక్కడ ఈ వీధికి మొత్తం కలిపి ఒక బాక్స్ పెడతాము. ఏటీఎం మిషన్‌లో మనకి ఎట్లా ఎస్‌బీఐ ఏటీఎం, హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం ఎట్లా ఉంటదో అట్లా ఏటీఎం మిషన్ పెట్టాలి. డబ్బాలు ప్రతి చోట పెట్టలేము. డబ్బాకి ప్లేస్ ఎక్కువ పడుతుంది. మున్సిపల్ కమిషనర్ నుండి డబ్బాలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఆ డబ్బాకి సెక్యూరిటీ కావాలా? ఇప్పుడు ఇదే అనుకో ఏటీఎం మిషన్ చిన్న ఏటీఎం మిషన్ అయినా సరే ఏ చిన్న షాప్ వల్ల అంటే ఒక ఫ్రిడ్జ్ లాగా ఉంటది అంతే ఇది. ఆ ఫ్రిడ్జ్‌లో ఒక 6 ర్యాక్స్ పెట్టాము. దాని ఫోన్‌పే సిస్టమా లేకుంటే ఎంప్లాయీని పెట్టడమా అని చెప్పేసి ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇందులో ఎప్పుడు హాట్ కండిషన్‌లో ఉంటది. మార్నింగ్ మనం ప్రిపేర్ చేస్తాం. తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం. అక్కడ ఒకడే ఎంప్లాయీ ఉంటాడు. అట్లా ఎనీ టైమ్ ఏటీఎఫ్ అనే మిషన్‌లో లాంచ్ చేస్తున్నాము. దీనికి ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 10,000 ఇన్వెస్ట్ చేస్తే 2,300 రిటర్న్ వస్తుంది. ఈ మిషన్ వర్కౌట్ చేసినాక ప్రతి లొకాలిటీలో అంటే రేపు ఇన్వెస్టర్‌కి ఎట్లా అంటే ఈ మిషన్‌లో మేము అక్కడ ఎక్కడ సపోజ్ వైజాగే అనుకున్నాం. వైజాగ్‌లో కూడా ఇన్వెస్టర్ ఎక్కడ ఇన్వాల్వ్ కాడు. ఎంప్లాయీస్ అనేది వేరే. మిషన్ పెట్టేసాము. మీరు ఒక పూట అంటే మేబీ 11 గంటలకు స్టార్ట్ చేసి 3 గంటలకు బంద్ చేశారు. ఎవరికో మధ్యాహ్నం 5 గంటలకు ఆకలి అవుతుందనుకోండి. ఆ టైంలో ఎట్లా తింటారు? తినలేరు కదా! కాబట్టి కాబట్టి అట్లాంటి మిషన్‌లు పెట్టామనుకోండి. అంటే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు అనుకున్న లొకేషన్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మనం మిషన్ పెట్టి ఇచ్చేస్తాం. దాంట్లో పచ్చళ్ళు అమ్ముతామా, ఒట్టి ముక్కలు అమ్ముతామా, జొన్న రొట్టెలు అమ్ముతామా, సంగటి అమ్ముతామా, ఇక్కడ నుండి ప్రొడక్టివిటీ ఏం పంపిస్తామా? ఇప్పుడు అందులో ఉన్న పర్సన్ గాని, ఆడ చేసే పర్సన్ గాని, లేదు దానికి పెట్టే స్కానర్ గాని, ఫోన్‌పే స్కానర్ గాని, ఇది ఇప్పుడు ఇన్వెస్టర్ అకౌంట్‌కి లింక్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి నెల మీరు నాకు కాల్ చేసి, నాకు చేసి ఇవ్వాలంటే కష్టం. మంత్లీ ట్రాన్సాక్షన్ అనేది మీ దగ్గర నుండి మీ రిటర్న్స్ పోను, మళ్ళీ మీరు అక్కడ ఉన్న ప్రొడక్ట్ సేల్ గాను రిమైనింగ్ అమౌంట్ మాకు పంపిస్తారు. ఇట్లా కొత్తగా డిజైన్ చేస్తున్నాం. అందుకు మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాలు అదే అంటున్నా కదా! ఐడియా ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉండాలా, చేంజ్ చేస్తూనే ఉండాలా, మోడిఫై చేస్తూనే ఉండాలా. ఇప్పుడు ఇదే మోడల్‌ని మేము సీఎం లెవెల్‌కి తీసుకెళ్ళాలి. ఈసారి ఈ మోడల్ అనుకున్నాం. ఫస్ట్ బాక్స్ మోడల్ అనుకున్నాము. ప్రతి హాస్పిటల్‌లో మాట్లాడాము. డాక్టర్స్‌తో మాట్లాడినప్పుడు ఈ కన్సర్న్స్ వచ్చింది. క్రౌడీ ఏరియాలో ఈ కన్సర్న్స్ వచ్చింది. ఇప్పుడు ఈ ఏటీఎం మిషన్‌లు అయితేనేమో మీరు బస్ స్టాండ్‌లో, రైల్వే స్టేషన్ ఎక్కడైనా మిషన్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి దీని కాస్ట్ ఇంత పడుతుంది. మేబీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మేము ఇట్లా చేయొచ్చు. దీని నుండి ఇంతమందికి ఎంప్లాయ్‌మెంట్ వస్తది. ఒక కొత్త ఇన్నోవేషన్ ఐడియా ముందుకొస్తుంది. ప్రతి లొకాలిటీలో ఏటీఎం మిషన్ లాగా ఇట్లా డిజైన్ చేయొచ్చు సార్ మనము. ఎందుకంటే వేరే కంపెనీ వాడు మిషన్ డిజైన్ చేయగలడేమో గానీ ఫుడ్ వండలేడు. వాడు వండినా ఓన్లీ రైస్ వండుకుంటాడు, బిర్యానీ వండుకుంటాడు. ఏం మిగిలిపోతే ఏం చేయాలో అర్థం కాదు. మన దగ్గర మిగిలిపోతే ఏందంటే బాతులున్నాయి, కోళ్ళున్నాయి. లేదంటే మనం హాస్పిటల్‌కి సర్వీస్ చేస్తున్నాం. ఫ్రీ సర్వీస్ అనేది కొంతమందికి చేస్తున్నాం కాబట్టి మా దగ్గర ఆల్టర్‌నేట్ బ్యాకప్ మొత్తం ఉందండి. ఇట్లా ఈ మిషన్‌లో ఏందంటే ఈ డబ్బాలనేది విలేజెస్‌లో పనిచేసినాయి మళ్ళీ. ఒక విలేజ్ తీసుకుంటే ఆ విలేజ్‌లో గవర్నమెంట్ సైడ్ నుండి డబ్బాలు పనిచేసినా గానీ
టైర్ 3 సిటీ గానీ, టైర్ 2 సిటీలో గానీ ఇట్లాంటి ఏటీఎం మిషన్‌లు చదువుకున్నవాడు వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంటది. ఇప్పుడు దీనికి డేటాబేస్ గావాలి. దీంట్లో ఐటీ సెక్టార్ వాళ్ళు ఇంతమంది గావాలి. దీనికి ఒక పెద్ద ఆఫీస్ గావాలి. అందుకు మేము ప్రొద్దుటూరులో దీన్ని కార్పొరేట్ ఆఫీస్ లెవెల్‌లో డిజైన్ చేసుకుంటున్నాము. రైట్. ఇప్పుడు మేము కడప మహానాడుకెళ్ళినప్పుడు నేను ఒక డబ్బా పెట్టుకొని ఐడియా మోడల్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆయనతో మాట్లాడినాక చూడొచ్చు, చూడకపోవచ్చు. అందుకే లాస్ట్ టైమ్ మీకు మన వీడియో ఫాలోవర్స్‌కి గుర్తుందో లేదో, మన దగ్గర ఒక టాయ్ ట్రైన్ ఉంది ఆల్రెడీ. దీంట్లో ఫోటోలు లాస్ట్‌లో పెడతా నేను. ఆ ట్రైన్ ఒకటుంది. లేదంటే పాత వీడియోలో ఉంది చూడండి ఒకసారి. ఈ ట్రైన్‌ని మొత్తము కస్టమైజ్ చేసేస్తున్నాం. ఎందుకంటే బ్రాండ్ మనది 'జ్యోతి ఫుడ్స్ ప్రొద్దుటూరు'. దాని తర్వాత కింద మహానాడు స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్టీఆర్ గారి కాలం నుండి మహానాడు స్టార్ట్ అయినప్పటి నుండి ఈ రోజు వరకు ఎక్కడెక్కడ నిర్వహించారు, ఎక్కడెక్కడ ఏం చేశారు, ఏ సంవత్సరం ఏందనేది మొత్తం స్టిక్కరింగ్ చేపిచ్చేసి ఈ రైలుని తీసుకెళ్ళి మహానాడులో తిప్పుతున్నా. ఎందుకురా అంటే జనాలకు వెరైటీగా కనపడాలా. ఇంతవరకు కార్‌లో వచ్చినోళ్ళున్నారు, హెలికాప్టర్‌లో వచ్చినోళ్ళున్నారు, తర్వాత నార్మల్ వెహికల్‌లో వచ్చినోళ్ళు, నడుచుకుంటూ వచ్చేవాళ్ళున్నారు గానీ, ఎవడు కూడా రోడ్డు మీదకి రైలు తేలే. ఆ మహానాడుకి రైలొస్తుంది. అంటే మహానాడు రథయాత్ర లేతే మహానాడు రైలు అని చెప్పి పెడుతున్నాం అంతే. జర్నీ ఆఫ్ ద మహానాడు అని చెప్పేసి ఆ రైలు మీద నేనిప్పుడు ముఖ్యమంత్రి దగ్గర పోవడానికి నా దగ్గర ఎన్ని ఐడియాలున్నాయి అన్ని ఐడియాల పరంగా నేనెళ్తున్నా. 100% అది. ఎవరు ట్రావెల్ చేసినా, ఎవరు ట్రావెల్ చేయకపోయినా ఎందుకంటే ఈ రోజు రేపు వరకే మనకు హర్డల్స్, స్ట్రగుల్స్ ఉంటాయి అంతే. ఎవరో మనం ఏదో వాళ్ళకి రిటర్న్స్ ఇవ్వలేదనో, లేకుంటే వీళ్ళు మాట్లాడుకొని ఏదో అన్నారని చెప్పో, ఎవడో క్వెషన్ చేశాడనో, ఎవడో ఫోన్ చేశాడనో, ఒకరి గురించి నేను బతకట్లేదు కదా! నా గురించి నేను బతుకుతున్నా. నా ఐడియాలజీ ఎప్పుడైనా సరే ఇట్స్ అండ్ ఎక్సలెంట్ అంతే. దాంట్లో నా వరకేందంటే నేను ఆలోచించినట్టు వేరేవాడు ఆలోచించడు. వేరే ఆలోచించినది నేను కాపీ చేయాల్సిన అవసరం లేదు. నాకు వే ఆఫ్ థింకింగ్ కొత్తగుంది. మహానాడులో ఫోటోషూట్‌లో మన P4 డబ్బా పెట్టాలా. ఆ డబ్బా నుండి ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది విలేజ్‌లో కనెక్టివిటీ ఉంది. దీనిలో ఇంత ప్రొడక్ట్ అమ్ముతున్నాము. ఇప్పుడు టైర్ 2, టైర్ 1 టైర్ 3 సిటీకొచ్చే వరకు మనం ఏటీఎం మిషన్‌లు ప్లాన్ చేస్తున్నాము. దీని నుండి ఆల్రెడీ ఇప్పుడు మనం మిల్లెట్ రిలేటెడ్ పౌడర్ పెట్టాం. దాంట్లో ఏముంది జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, ఊదలు, సాములు, అరికెలు, అడ్డు కొర్రలు తర్వాత కొన్ని రకాలు ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేశాము. ఇప్పుడు ఇవన్నీ కన్జంప్షన్ టోటల్ ఇండియా మీద కన్జంప్షన్ పెరిగిపోయి ఆ పౌడర్ కన్జంప్షన్ పెరిగిందనుకోండి. నేను కొన్ని వేల మంది రైతులకి మళ్ళా పంట పండియండి. మీరు మిరపకాయ పండించేసి అక్కడ పోయి గొడవ చేసి, పత్తి పండించి ఇక్కడ పోయి గొడవ చేసేదానికంటే మాకేదైతే నీడ్ ఉందో ఆ నీడ్‌ని పండియండి. మేము తీసుకుంటాము. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. దీన్ని గవర్నమెంట్‌కి ఏం చెప్తున్నాం అంటే ఈ నీడ్ ఉంది కాబట్టి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద క్రియేట్ చేస్తాము. లేదు టెట్రా ప్యాక్‌లో మేమే ఆ జావాని ప్యాక్ చేస్తాము. ఇది హాట్ కండిషన్‌లో ఎప్పుడు ఫ్రిడ్జ్‌లో ఉంటుంది. ఏదో మీకు థమ్స్ అప్ టిన్నులు లేకుంటే టాటా ఓడిది డ్రింక్ ఒకటి ఉంటది కదా! ఆ టైప్‌లో జావావే టిన్నులు తయారు చేస్తున్నాం. మేమైతే మిల్లెట్ డిజైన్ చేసుకున్నామో దీంట్లో ఒక 1 వీక్ వరకు ఖరాబ్ అవ్వకుండా హాట్ కండిషన్‌లో లేతే కోల్డ్ కండిషన్‌లో కాఫీ లాగా గాని, టీ లాగా గాని, మజ్జిగలాగా గాని డిజైన్ చేసి దీన్ని ప్యాక్ చేస్తున్నాము. ఇది ఎన్ని రోజులు ఖరాబ్ అవ్వకుండా ఉంటది, ఎన్ని రోజులు స్మెల్ రాకుండా ఉంటది, ఏందని ఇంకా స్టడీస్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కన్జంప్షన్ పెంచేటట్టు చూడగలిగితే ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతుంది. ఆల్రెడీ పౌల్ట్రీ దీంట్లో మనం ప్లాన్ చేసుకున్నాము. ఆక్వాకల్చర్‌లో ఆల్రెడీ ప్లానింగ్‌లో ఉంది. అంటే మేము మహానాడుకెళ్ళే లోపల P4 మోడల్‌లో ఇది పెడుతున్నాము. ప్లస్ దాంతో పాటు అక్కడ రైలు తీసుకెళ్ళి ఎగ్జాంపుల్ లోకేష్ కొడుకే వచ్చాడనుకోండి. ఆ ట్రైన్ చూస్తే ఖచ్చితంగా ఎక్కాలన్న ఫీలింగు వాళ్ళ కొడుక్కి గాని, వాళ్ళ పిల్లలకి గాని, అక్కడ మహానాడుకు వచ్చే ప్రతి ఒక్కరికి అది ఆ రైలుతో ఫోటో దిగాలని ఉంటది. ఎందుకంటే రోడ్డు మీద ఇక్కడ రైలు అనేది రోడ్డు మీద ఇక్కడ నడవదు. ఫస్ట్ టైమ్ మనం రాజస్థాన్ నుండి తెప్పించి 10,00,000 పెట్టి తెప్పించి ఒకసారి వాడి పక్కన పెట్టేసాం. ప్రొద్దుటూరులో తిప్పితేనే కొన్ని వందల మంది ఫోటోలు దిగారు దాని ముందు. ఇప్పుడు మహానాడులో పెట్టామనుకోండి. ఏ పేపరోడో, ఏ ప్రెస్సోళ్ళో లేదా ముఖ్యమంత్రి వచ్చి ట్రైన్ ఎక్కొచ్చు. లేదు లోకేష్ వచ్చి ట్రైన్ ఎక్కొచ్చు. లేదా మహానాడు గ్రూప్ అంతా వచ్చి ఫోటో దిగొచ్చాడా? దిగినప్పుడు జ్యోతి ఫుడ్స్ అనేది కనపడతది. ఇది పలానా కంపెనీ, పలానా వోళ్ళు. ఎవరన్నది ఉన్న 10,00,000 మందిలో ఎవరో ఒక్కరైనా సరే దేవుడు నా కోసం ఆడ రెడీ జేసింటాడు గదా! మనకు కావాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ అనుకోండి, ప్రాజెక్ట్ మీద సపోర్టింగ్ అనుకోండి. పోనీ వీళ్ళెవరు సపోర్ట్ చేయకపోయినా మన కంపెనీ ఆగేదేం లేదు గదా! ఆల్రెడీ ఇప్పుడు రెవెన్యూ జనరేట్ అయితున్న దాంట్లో డైలీ 20,000 నడుస్తుంది. దాన్ని 3,00,000 తీసుకెళ్లాలా, మంత్లీ 1 సీఆర్ నడిపియాలా, మొత్తం అందరు ఇన్వెస్టర్‌లకు తీసేసి వాళ్ళ లొకేషన్‌లో వాళ్ళకి పెట్టియాలా, వాళ్ళ కళ్ళ ముందు డబ్బులు కనపడాలా, నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికి హెల్ప్ చేయాలని ఉన్నాం దాంట్లో. కాబట్టి ఈ మోడల్‌లో మనం మహానాడుకి ప్లాన్ చేసుకున్నాము. 27, 28, 29 వరకు కొద్దిగా బిజీ షెడ్యూల్‌లో ఉన్నాను. ఎవరైనా ఫోన్ ఎత్తకపోయినా సరే, ఎవరైనా కాల్ చేసినా మాట్లాడకపోయినా సరే, మీరు ఏమనుకోవద్దండి. మహానాడు అయిపోయినాక మహానాడులో అప్డేట్ ఇస్తాను. మహానాడు ఒకటే గోల్ నేను సీఎంతో ఫోటో దిగాలి. అంతే. ఎందుకు? రేపొద్దున ఎక్కడికెళ్ళినా సరే ఒక సీఎం మెచ్చుకునే స్టేజ్‌లో మనం ఉన్నాము అంటే ఎవరికైనా నచ్చుతాము. ఆల్రెడీ ఉన్నంతలో నా ఐడియా వరకు ఎంతని నచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మా వాళ్ళే చెప్పారు. సార్ అక్కడ క్రౌడ్ ఫుల్ ఉంది. అసలు ఈవెన్ టేబుల్ ఏసుకునే ప్లేస్ కూడా లేదు. అంటే మనం బయట అమ్మాలంటే టేబుల్ ఏసుకునే ప్లేస్ లేదు. ఇది ఒకటే చెప్పా. షాపు వాళ్ళతో మాట్లాడదామమ్మా. అక్కడ నుండి ఓన్లీ పవర్ కనెక్షనే కావాలి మనకి. హాట్ కండిషన్‌లో ఉండాలి కాబట్టి హీటర్స్ ఉంటాయి దాంట్లో. ఈ హీటర్ కోసం పవర్ కనెక్షన్ తీసుకొని ఇద్దరు ఎంప్లాయీస్‌ని పెట్టి 25,000 జీతం ఇచ్చే బదులు వాడికి 3,000 రెంట్ ఇచ్చేసి డబ్బాలో పెట్టుకుందాము. మనం తీసుకెళ్ళి ఫుడ్ బాక్సులు పెట్టడమే కదా దాంట్లో. కంప్లీట్‌గా ఒకవేళ ఫోన్‌పే, గూగుల్ పే అయితే మనకు ఆటోమేటిక్ మెసేజ్ వచ్చేసింది. మధ్యలో ఆల్రెడీ కస్టమర్స్ అంటే మనం ప్రొడక్టివిటీ చేయడానికి కాదు. ప్రొడక్టివిటీ సేల్ చేయడానికి ఎంతమందిని అట్లాంటి మన కాంపిటీటర్ వస్తాడంటే
నాకు తెలిసి నేను బతుకున్నంత వరకు దీనికి కాంపిటేటర్ రాడు. రూ. 50కి ఎవడు చికెన్ బిర్యానీ ఇయ్యడు. రూ. 50కి ఎవడు భోజనం పెట్టడు. పెట్టినా సరే హాట్ కండిషన్‌లో పెట్టడు. ఆ టైంకి పెట్టడు. లేదు కంటిన్యూ నైట్ 12:30, 1 గంటకు నీకు భోజనం కావాలన్నా సరే హాస్పిటల్‌లో దొరుకుతది. మన దగ్గర 12:30 నైట్ 12:30, 1:00 గూడా ఎందుకు 12:30, 1:00కి మీకు హోటల్‌లు బంద్ అయిపోతాయి. బయట ఎక్కడ ఫుడ్ దొరకదు. బట్ మన ఏటీఎం మిషన్ 24/7 ఫుడ్ ఉంటది దాంట్లో. 24/7 జస్ట్ మీరు ఫోన్‌పే కొడితే రావాలా. ఇప్పుడు ఈ మోడల్‌ని రెడీ చేస్తున్నాం. బాక్సుల్ని రెడీ చేస్తున్నాం. దాన్ని వెండింగ్ మిషన్ అంటారు. ఆల్రెడీ హైదరాబాద్‌లో కంపెనీతో మాట్లాడాం. ఇంకో 2, 3 కంపెనీలతో మాట్లాడుతున్నాం. మనకు కావాల్సిన డిజైన్‌లో మనం ప్లాన్ చేసుకుంటున్నాం. దీనికి ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ ఉంది. మహానాడుకి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు. మన ఐడియా ఏందంటే సీఎంని గెలవడానికి ఫస్ట్ ఆప్షన్ P4 మోడల్, సెకండ్ ఆప్షన్ వెండింగ్ మిషను, థర్డ్ ఆప్షన్ అంటే చెప్తున్నాం మనం దాంట్లో. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్ పెట్టి డిజైన్ చేస్తున్నాము. ఒక్క 2 నిమిషాలు నాకు టైం దొరికిందంటే ఖచ్చితంగా సీఎం అంతా కూర్చుంటాడు, మాట్లాడతారు. క్యాంప్ ఆఫీస్‌లో కూర్చుంటాం. ఒకటే చెప్తా, సార్ నేను అంతా కలిపి 4 కోట్లు అప్పు చేసి ఇగో ఇన్వెస్టర్లు ఇంతమంది ఉన్నారు, 200 మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. 4 కోట్ల వరకు వీళ్ళందరూ పెట్టారు. వీళ్ళని క్లోజ్ చేసేసి మొత్తం గవర్నమెంట్ కోసం పని చేస్తాము. వీళ్ళని తీసేయకుండా ఏం చేస్తారంటే వాళ్ళ లొకేషన్‌లో వాళ్ళకి పెట్టి ఇచ్చేస్తున్నాము. మేము ప్రొడక్ట్ పంపిస్తాము. వచ్చిన ప్రాఫిట్‌లో వాళ్ళు తీసుకుంటారు, మేము తీసుకుంటాము. ఎవరిని తీసేసే ఆలోచన లేదు సార్. వీళ్ళు లైఫ్ లాంగ్ నాకు జర్నీ చేయాలి వీళ్ళని అని చెప్పేసి కన్విన్స్ చేసే బాధ్యత నాది. అది ఎవరున్నా సరే నాతో ఇప్పటివరకు మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే లైఫ్ లాంగ్ నేనున్నా లేకున్నా సరే సంస్థ ఉన్న రోజులు మీ దగ్గరికి ప్రొడక్టివిటీ వస్తూనే ఉంటుంది. మనం అనుకున్న వెండింగ్ మిషన్లు పడతానే ఉంటాయి. అంటే కొన్ని లొకేషన్ ఉంది. ఇప్పుడు తిరుపతి ఉంది. తిరుపతిలో వెండింగ్ మిషన్లు ఎన్ని పెట్టుకోవచ్చు మనం. రేపు పొద్దున పచ్చడి దొరుకుతుందో లేదో అని చెప్పేసి. ఈ మిషన్ కాబట్టి దీనికి ఏం లేదు. ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోవచ్చు. అంటే మేబీ ఫ్యూచర్‌లో కాస్ట్ రిడక్షన్ కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం తప్ప ఐటీ వాళ్ళకి జాబులొస్తాయి. చదువురాని వాళ్ళకి జాబులొస్తాయి. పీహెచ్‌డీ చేసినోనికి జాబులొస్తాయి. 5,00,000 మంది కాదు. మొత్తం ఇండియాలో 2,00,00,000 మందికి ఉద్యోగాలు ఇయ్యాలా. దీన్ని బేస్ చేసుకొని ఒక్క స్టెప్ అట్లా పక్కన ఆగాం. 27, 28, 29 ఎవడు కాళ్ళేళ్ళ పట్టుకొనైనా సరే ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకొస్తాము. ఎవరన్నదని కాదు గానీ, ఇంతవరకు మీకు చెప్పిందేందంటే మనం ఐడియా ఆలోచిస్తాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయము. ఐడియా దగ్గర అయిపోతది. రోజొక కొత్త ఐడియా ఆలోచిద్దాం. రోజొకలాగా థింక్ చేద్దాం. దానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలా? ఒకప్పుడు మొన్నటి వరకు మాకు 3 కేజీల నుండి 10 కేజీల రైసే వండేవాళ్ళం. ఈరోజు 30 కేజీల రైస్ వండినాం. రేపొద్దున 50 కేజీల రైస్ వండుతున్నాం. దీన్ని మెల్లమెల్లగా పొద్దుటూరు మొత్తం పబ్లిసిటీ చేస్తే ఒక రోజుకి 10,000 నుండి 25,000 ఆర్డర్లు. ఒక ఆర్డర్ మీద రూ. 50 ఏసుకున్నా రోజుకి 5,00,000. నెలకి 1,50,00,000. ఇంకేం కావాలా? అంటే ఈ మోడల్‌ని రెడీ చేసి ఇంటింటికి డెలివరీ అంటే ఇంటింటికి డెలివరీ పర్సన్ పెట్టి బాయ్‌ని పెట్టకుండా ఆ లొకాలిటీలో ఆ వెండింగ్ మిషన్‌లో ఎన్ని పోతున్నాయి? ఏం పోతున్నాయి? వెండింగ్ మిషన్ లేని దగ్గర బాక్స్ పెట్టాము. 100 విలేజ్‌లో బాక్స్ పెట్టాము. 100 విలేజ్‌ల నుండి ఆర్డర్ ఏమున్నాయి? మీట్ ఆర్డర్ ఏముంది? ఫుడ్ ఆర్డర్ ఏముంది? ఎగ్స్ ఆర్డర్ ఏముంది? చాలా ఆర్డర్స్ ఉన్నాయి మనకి. మన దగ్గర చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్నీ మనకి ఎన్ని ఆర్డర్ వస్తున్నాయి? ఇవన్నీ డిజైన్ చేయడానికి ఎందుకంటే దీంట్లో నేను ఒక్కడినే. ఇన్ని ఆలోచించి ఓ 200 మంది ఇన్వెస్టర్లతో మాట్లాడి, 1000 మంది కస్టమర్‌తో మాట్లాడి, ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడి, 300 మంది 100 మంది ఎంప్లాయీస్‌ని చూసుకుంటా, మిగతాయి వీళ్ళందరికీ ఐడియాలు ఇచ్చుకుంటూ చేయాలంటే నేను మనిషినే కాబట్టి కొద్దిగా టైం పడతది. కాబట్టి ఎవరైనా సరే ఒక ఐడియా వచ్చిందనుకోండి ఇంప్లిమెంట్ చేయడానికి ఆపొద్దు. ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది 100% సక్సెస్ అయ్యేంత వరకు మీరు ప్రయత్నం చేయండి. ఇట్లాంటి దాంట్లో ఏదైనా సరే అంటే మాకొచ్చిన ఐడియా చెప్పాం కదా! అట్లా వెండింగ్ మిషన్ దీన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నాం. మేబీ నెక్స్ట్ మంత్‌లో ఆల్రెడీ సీఎంతో మాట్లాడాను సరే వెండింగ్ మిషన్‌లు లాంచ్ చేస్తాం. పెట్టే దగ్గర డబ్బాలు పెడతాం. ఖాళీగా ఉన్న దగ్గర టేబుల్ ఏస్తాం. వేరే దగ్గర వెండింగ్ మిషన్ పెడతాం. సిటీ ఇన్‌సైడ్‌లో వెండింగ్ మిషన్, సిటీ ఔట్ సైడ్‌లో P4 మోడల్ బాక్సెస్ ఫిక్స్‌డ్‌గా అంతే దాంట్లో. కాబట్టి ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవచ్చు. మహానాడులో రావచ్చు, కలవచ్చు, మాట్లాడొచ్చు. అక్కడున్న అప్డేట్స్ అంటే ఈ 29థ్ వరకు కొద్దిగా బిజీ షెడ్యూల్‌లో ఉన్నాను కాబట్టి దయచేసి ఇన్వెస్టర్లు గానీ, లేదంటే కస్టమర్స్ గానీ, లేతే నా ఫాలోవర్స్ గానీ ఎవరు కూడా నేను కాల్ చేయలేదు, లేతే ఆ రిప్లై ఇవ్వలేదు, అప్డేట్ ఇవ్వలేదు, లేదా రిటర్న్ చేయలేదు అని చెప్పి టెన్షన్ పడొద్దు. వీలైతే నేను చెప్తున్నా కదా ఇన్వెస్టర్లకు కూడా చెప్తున్నా. వీలైతే మేమక్కడ మాట్లాడినాక సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి ఫోన్ చేపిస్తా. ఎందుకు? అక్కడ నుండి డబ్బులొస్తాయి కాబట్టి. అక్కడ నుండి వస్తాయి. ఎట్లా వస్తాయి ఏందనేది అక్కడున్న వాళ్ళకి తెలుసు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుండే కాల్ చేపిస్తాం. అమ్మ మీ అమౌంట్ క్లోజ్ అయితాయి. జనాలంటే భయపడతా ఉన్నారనమాట. ఇచ్చాము, ఏం అప్డేట్ లేదు, రిటర్న్స్ 2 నెలలైంది రాలేదు. నేను ఆల్రెడీ క్లియర్‌గా చెప్తున్నా దాంట్లో. మనకు అనుకున్న కొద్దీ ఐడియా ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ పోతానుంది. కాబట్టి క్లోజ్ చేసేవాళ్ళని క్లోజ్ చేస్తున్నాము. ఏసేవాళ్ళకి ఏస్తున్నాము. ఫ్యూచర్‌లో ఓపిక బట్టి లైఫ్ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ఫ్యూచర్ అనేది వేరే ఉంటది. నాలాగా సేమ్ డ్రెస్సింగ్ ఏసుకొని ఒక ఐడెంటిటీ కార్డ్ ఏసుకొని పలానోడు ఎవడంటే జ్యోతి ఫుడ్స్‌లో మేనేజర్. ఇన్వెస్టర్ ఎవరైనా సరే మేనేజర్ కేటగిరీయే ఉంటది. ఎక్కడైనా గానీ. హైదరాబాద్‌లో లాంచ్ చేస్తున్నాం, బెంగుళూరులో లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకంతా మన లోకల్ వాళ్ళే పెట్టింది. ఇంకా బయటోళ్ళు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. బయట ఇన్వాల్వ్ చేస్తే కోట్లలో ఫండింగ్ వస్తది. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఏం చేయాలని ఆలోచనలో ఆగాం మనం అంతే. ఇక్కడికేం భయపడట్లేదు, ఇక్కడేం ఆగట్లేదు. అట్లా నాతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈజ్ అన్ మేనేజర్.
అక్కడ లొకాలిటీలో వాళ్ళ హెడ్, వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే మోడిఫికేషన్స్ మొత్తం అంటే మనం ఎక్కడో పచ్చళ్ళ కంపెనీ దగ్గర నుండి స్టార్ట్ అయ్యాం. పచ్చళ్ళు పోయింది, పచ్చళ్ళ నుండి మీట్ వచ్చింది, మీట్ నుండి గుడ్లు వచ్చినాయి, గుడ్ల దగ్గర నుండి ఫుడ్ ఇండస్ట్రీ వచ్చింది, ఫుడ్ ఇండస్ట్రీ నుండి ఇప్పుడు వెండింగ్ మిషన్ వచ్చింది. దాని తర్వాత ఇంకేదైనా రావచ్చు. అంటే మన జర్నీ అనేది ఇన్వెస్టర్కి ఒకవేళ మా దగ్గర కట్ ఆఫ్ అయిపోయినా సరే, మీ దగ్గర ఫ్యూచర్‌లో మీరు లైఫ్ లాంగ్ మేమిచ్చే ఏదైతే నేను 10,000కి 2,300 రిటర్న్స్ ఇస్తున్నాను గదా! అట్లాంటి రిటర్న్స్ జీవితాంతం రావడానికి ఏం చేయాలనేది ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. ఆ విషయంలో మీరు ఎలాంటి భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఐడియాని ఎట్లైనా సరే మిమ్మల్ని పిలిపిచ్చి, ఇక్కడ చూపిచ్చి, నేర్పిచ్చే పంపిస్తా. ఇది నా రిక్వెస్ట్. కాబట్టి ఎవరైనా ఐడియా ఉంది, ఇంప్లిమెంట్ చేయాలా, పోనీ ఇప్పుడు మేము చెప్పిన దాంట్లో మీకు మన బిజినెస్ పరంగా ఏదైనా కొత్త ఐడియా ఉందంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలన్నా సరే, ఐడియాని ఇంకొద్దిగా బెస్ట్‌గా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా సరే, లేదు మీ లొకాలిటీలో ఇలాంటి 10 మిషన్లు పెడితే బాగుంటది సార్, లేదు మా దగ్గర 10 మంది ఉన్నాం, మేము ఇన్వెస్ట్ చేస్తాం, మా దగ్గర డిజైన్ చేయండి అంటే, అట్లా వచ్చైనా చూసి ప్లాన్ చేసుకోండి. అంటే ఎంత ఫాస్ట్‌గా గ్రో అయితే అంత బెటర్. మనం సంపాదించుకోవాలంటే ఎంత తొందర సంపాదించుకుంటే అంత బెటర్ అని మా ఆలోచన. కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్‌కి కాల్ చేయండి. 6303473893. రైట్. థాంక్ యూ.